మహావిష్ణు క్షేత్రానికి వచ్చాము. ఈ కర్పర స్వామి ఏదైతే తలుపు మూసేసి ఉంటుందో ఒక ఆషాఢ మాసంలో మాత్రమే తెరుస్తారు. మధునెట్టాంబడి 18 మెట్లు అంటారు. అది ఆషాఢ మాసంలో తెరిచినప్పుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలుగా జరుగుతాయి. స్వామివారిని అందరూ చూడొచ్చు. దీని లోపల మాత్రమే తిరుమలలో ఉన్నట్టు బంగారపు గోపురం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇవాళ ప్లాంజరీ గారు ఉండడం వల్ల ఒక 5 నిమిషాల్లో లోపలికి వెళ్ళాం, కానీ లేకపోతే దర్శనం చేసుకోవడానికి 2 గంటలు పట్టి ఉండేది. వారు వెళ్లంగానే బెల్లం చుట్టూ ఈగలు ముట్టినట్టుగా అందరూ వచ్చి వారి వెంటబడి మరీ లోపలికి తీసుకొని దర్శనం చేయించారు. ఆయనలో ఉన్నటువంటి కర్ణుడి యొక్క లక్షణం అంత గొప్పది. చక్కగా దర్శనమైంది. మధుర మీనాక్షికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కర్పర స్వామి దగ్గరికి వచ్చి దిష్టి తీయించుకొని చక్కగా లోపల ఆ మహావిష్ణు దర్శనం చేసుకోవాలి. ఇది చాలా మహత్తర క్షేత్రం. మధురై నుంచి ఇక్కడికి కళ్యాణం అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ కళ్యాణం జరిగేటప్పుడు ఈ స్వామి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అంటే శివకేశవ అభేదాన్ని బాగా చూపించేటువంటి క్షేత్రం ఇది. కాబట్టి తప్పకుండా అందరూ వైష్ణవులకి 108 దివ్యదేశాల్లో 41 దాదాపు 6 మంది ఆళ్వార్లు ఇక్కడ చాలా గొప్ప பெரிய ஆழ்வார் இங்கதான் பிரத்யட்சம் இதா இருக்கு. பெருமாள் வார்த்தை இங்கதான் பிரசித்தி. இங்கதான் చాలా గొప్ప வெளியில உள்ள பாருங்க.